వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మంత్ 25న జరగబోయే రథసప్తమికి టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ప్రత్యక్ష దర్శనం టికెట్స్ కావాలన్నా, విశిష్ట దర్శనం టికెట్స్ కావాలన్నా, క్షీరాభిషేకం టికెట్స్ కావాలన్నా సరే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. టికెట్స్ అనేవి మీ ఫోన్ లో ఎలా బుక్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓసారి వీడియోని ఎండ్ వరకు చూసి టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. మీ ఫోన్ లో క్రోమ్ ఓపెన్ చేసుకొని ఏపీ టెంపుల్స్ అని సెర్చ్ చేయండి. ఏపీ టెంపుల్స్ అని సెర్చ్ చేయగానే ఆరెంజ్ కలర్ గోపురంలో ఒకటి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. మన ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వాలి. సెలెక్ట్ టెంపుల్ అని ఉంది కదా, అక్కడ మనం మన టెంపుల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే శ్రీ సూర్యనారాయణ దేవస్థానం అరసవెల్లి అని ఈ ఆప్షన్స్ లో వెతుక్కొని మనం దాన్ని క్లిక్ చేసుకోవాలి. అరసవెల్లి టెంపుల్ దొరకలేదు అనుకోండి, షార్ట్ కట్ ఏంటో తెలుసా? వెంటనే ఏదో ఒక టెంపుల్ ని క్లిక్ చేసేయండి. తర్వాత మనకి ఆప్షన్స్ లో టెంపుల్స్ అని చూపిస్తుంది పైన. ఆ టెంపుల్ దగ్గర మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసిన దగ్గర నేమ్ టైప్ చేసి సెర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అరసవెల్లి టెంపుల్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇందులో మనం సేవాస్, దర్శనం అనే ఆప్షన్స్ ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఆప్షన్స్ లో ఓవర్ వ్యూ ఉంటుంది కదా, దాన్ని కాకుండా దర్శనం అనేది క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి కిందన ఆన్లైన్ బుకింగ్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి. అందులో దర్శనం టికెట్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయగానే మనకి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉన్న టికెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సెలెక్ట్ దర్శనం టైప్ అని ఉంది కదా, మనకి రథసప్తమి ప్రత్యక్ష దర్శనం 100 రూపీస్, రథసప్తమి విశిష్ట దర్శనం 300 రూపీస్, 2 ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు అందులో ఏ టికెట్స్ కావాలో ఆ ఆప్షన్ ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకి సెలెక్ట్ డేట్ అని ఉంటుంది. ఆ డేట్ లో క్లిక్ చేయగానే మనకి ఏ రోజు అవైలబిలిటీ, ఏ స్లాట్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. నేను ఈ ఆప్షన్స్ లో రథసప్తమి ప్రత్యక్ష దర్శనం 100 రూపీస్ టికెట్స్ ని క్లిక్ చేశాను. డేట్ ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేట్ మనకి 25th రథసప్తమి కాబట్టి 25th గ్రీన్ కలర్ గా ఆ రోజు టికెట్స్ ఓపెన్ లో ఉన్నాయని చూపిస్తున్నాడు. అందుకని మనం అందులోనే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. డేట్ 25th సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. స్లాట్స్ చూసారా? మార్నింగ్ 1 AM నుంచి 3 AM వరకు అవైలబుల్ టికెట్స్ 988 ఉన్నాయి. అలాగే టైం స్లాట్స్ బట్టి ఎన్ని టికెట్స్ అనేవి ఉన్నాయి అనేది మొత్తం అన్ని టికెట్స్ ని చూపిస్తున్నాడు. ఎన్ని స్లాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక్కో స్లాట్స్ లో ఎన్ని టికెట్స్ అవైలబిలిటీ ఉన్నదో కూడా కనిపిస్తుంది. మీరు ఏ టైంకి రీచ్ అవ్వగలిగితే ఆ టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడున్న ఒక్కొక్క ఆప్షన్ ని ఫిల్ చేయాలి. ఫస్ట్ మనకి డేట్ ఉంటుంది, డేట్ ఫిల్ చేయండి. తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటుంది, ఎంతమంది వెళ్తున్నారో ఆ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని అక్కడ పెట్టండి. 10 years బిలో పిల్లలకైతే ఫ్రీ ఉంటుంది, 10 years అబోవ్ అయితే టికెట్ పడుతుంది. కిందన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫిల్ చేయండి. స్లాట్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే క్రిందన నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, కరెక్ట్ గా ఫిల్ చేయండి. అలాగే సెలెక్ట్ జెండర్ అని ఉంటుంది కదా, మెయిల్ ఫిమేల్ అనేది ఫిల్ చేయండి. క్రిందన ఐడి ప్రూఫ్ ఉంటుంది, ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఏ ఐడి ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేశారో ఆ సెలెక్ట్ చేసిన ఐడి ప్రూఫ్ నెంబర్ ని పక్కనే ఉన్న ఫోటో ఐడి నెంబర్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ లో క్లిక్ చేసి కిందన టైప్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశాక కిందన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒకసారి చదువుకోండి. అందులో పర్టికులర్ గా చెప్పింది ఏంటంటే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి పక్కాగా. టికెట్ అనేది ప్రింట్ తీసుకుపోవాలి. మాక్సిమం ట్రెడిషనల్ డ్రెస్ లో వెళ్ళండి, లేదు అంటే విత్ దుపట్టాతో వెళ్ళండి. 4th వన్ ఏంటంటే మీ స్లాట్ టైమింగ్ కంటే కొంచెం ముందుగానే అక్కడ వెళ్ళి ఉండాలి. మీ ఫోన్స్, కెమెరాస్, ఎన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి లోపలికి అలౌ చేయరు. ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని ఇక్కడ మెన్షన్ చేశారు, కావాలనుకునే వాళ్ళు యూజ్ చేసుకోండి. ఈ టర్మ్స్, కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి బాగా చదువుకున్నాక క్రిందన రెడ్ మార్కింగ్ లో కన్ఫర్మ్ బుకింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ డీటెయిల్స్ అని మనకి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. మన కన్ఫర్మ్ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోండి, లేదు అనుకుంటే డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుని స్లాట్ చెక్ చేసుకొని అంతా కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే ప్రొసీడ్ టు పేమెంట్ అని కిందన రెడ్ మార్కింగ్ లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే మీకు పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఫోన్ పే అయితే ఫోన్ పే, లేదంటే కార్డ్ అయితే కార్డు, ఏదో ఒక ఆప్షన్ లో పేమెంట్ అనేది చేస్తే మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. బ్యాక్ చేసేకండి. పేమెంట్ చేసినప్పుడు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఏమీ టచ్ చేయొద్దు. పొరపాటున ఏమైనా టచ్ చేశారంటే అమౌంట్ కట్ అయిపోవడం, టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఒక నిమిషం వెయిట్ చేస్తే కన్ఫర్మేషన్ టికెట్ అనేది వస్తుంది. వేరే వాట్సాప్ నెంబర్ కి పంపించేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని మీరు టెంపుల్ కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాలి. ఇప్పటి వరకు ప్రత్యక్ష దర్శనం టికెట్స్ బుకింగ్ ప్రాసెస్ అనేది చూసారు. ఇలాగే సేమ్ యాజ్ టీజ్ గా విశిష్ట దర్శనం 300 రూపీస్ టికెట్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు మీకు క్షీరాభిషేకం టికెట్స్ కావాలి అని అంటే సేమ్ యాజ్ టీజ్ గా ఓపెన్ చేయాలి.
పైన కనిపిస్తున్న ఆప్షన్స్లో సేవ దర్శనం అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ దర్శనం ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని కిందన ఆన్లైన్ బుకింగ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు కిందకి మళ్ళీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో దర్శనం టికెట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. బుక్ నవ్ అని ఉంది కదా 500 పక్కన, దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే ఇది ప్రత్యక్ష సేవలో ఓపెన్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డేటు, నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఫోన్ నెంబరు, స్లాట్స్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఐడి ప్రూఫ్ నెంబరు, ఇలా మొత్తం అంతా ఫిల్ చేశాక ఈ క్షీరాభిషేకం టికెట్స్ లో మాత్రం గోత్రం అనేది అడుగుతున్నాడు. దాన్ని కరెక్ట్ గా మెన్షన్ చేయాలి, లేదంటే బ్యాక్ అయిపోతుంది. మళ్ళీ కరెక్ట్ గా మెన్షన్ చేస్తే మనం కన్ఫర్మ్ బుకింగ్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. దీనికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ది ఏంటంటే మనం ప్రింట్అవుట్ అయితే పట్టుకెళ్ళాలి. సెకండ్ది డ్రెస్ కోడ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా లోపలికి అలౌ చేయరు. మనం బుక్ చేసుకునే స్లాట్ ఏ టైం అయితే ఉంటుందో ఆ టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందే మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. పైన ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒకసారి చూసుకొని కిందన చెక్ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి కన్ఫర్మ్ బుకింగ్ అని కిందన రెడ్ మార్క్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇలా కన్ఫర్మ్ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతుంది. మీరు ఏమైనా రాంగ్ కొడితే దాన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ చేసుకోండి. లేదా అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే క్రిందన రెడ్ కలర్ బాక్స్లో ప్రొసీడ్ టు పే అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇలా నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. ఏమీ క్లిక్ చేయకండి, క్లిక్ చేశారంటే బ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు పేమెంట్ మోడ్ ఓపెన్ అయ్యాక యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఫోన్పే సెలెక్ట్ చేసుకొని మనం ఫోన్పే ఎలా చేస్తామో అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఫోన్పే నుంచి మనం పేమెంట్ అనేది చేస్తే మనకి కన్ఫర్మ్ టికెట్ అనేది మనకు వస్తుంది. ఈ టికెట్ని జిరాక్స్ తీసుకొని టెంపుల్కి మనం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాలి. దీంతో పాటుగా ఒక ఆధార్ కార్డు కూడా పట్టుకెళ్తేనే మనం లోపలికి అలౌ చేస్తారు. మా వీడియో మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, అలాగే లైక్ చేయండి.